సార్ అసలు నన్ను ఎందుకు సార్ ఇలా కొడుతున్నారు? అసలు నేనేం తప్పు చేశాను సార్? నాకేం అర్థం కావట్లేదు సార్ అని అడిగి నన్ను అవమానించకే. నేనేం దీప్తి గారిని తీసుకెళ్ళిపోవాలని కానీ లేపుకోవాలని కానీ అనుకోలేదు సార్. మంచి చదువుకుని ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని పిచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం సార్. బాగా చదువుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఆహా, రమేష్ గారు అయితే మళ్ళీ మొత్తం చదివేయి. సార్ 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 నా చదువు సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, నా జీవితం నాశనం అయిపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఆపండి సార్, ఆపండి సార్. పూర్తిగా కాలనీరా. ఇందాకేంట్రా చెప్తున్నావు? మళ్ళీ చెప్పు. ఎందుకు సార్ నేను అంటే అంత సెమ్ మీకు? ఎందుకా? దీని అవసరం లేకుండా తెల్లకి కనపడరా, అప్పుడు నా చెల్లి నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా సార్? అవునా, దేవుడు నేను పుట్టేటప్పుడు ఈ కలర్లో పుడతావా ఈ కలర్లో పుడతావా అని అడుగుంటే నేను నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ నాకు నా భావన సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు రా. అలాంటప్పుడు నీలాంటి పుచ్చొంక కాడికి ఎందుకు ఎత్తాను రా? సరే రా, వదిలే. నువ్వు కనీసం రామరాజుకి పుట్టబోయే మేనకోడల కోసం కుంకుమ పువ్వు కొనివ్వగలవురా? కొనిస్తాను సార్. ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి రంగ అవసరమేమో కానీ పోషించడానికి అవసరం లేదు సార్. ప్రతి అథవా ఇదే డైలాగ్. ఏమండే సార్, మనం బిర్యానీ వండించాం కదా సార్, అది ఇది పెట్టి పంపించండి సార్. మా పోలీసు వాళ్ళు చాలా మంచోళ్ళు రా. నేను చంపడానికి అందులో ఏం కలపలేదురా. తిను తిను. రమేష్ గారు సార్, ఆరిందంటారా? ఇంకొంచెం టైం పడుతుంది సార్. ఓ, మనకి ఇంకొంచెం టైం ఉందన్నమాట. నువ్వు ఎలాగూ తింటున్నావు కాబట్టి నీకు మంచి కథ చెప్పనా? నీకు ఈ బిర్యానీ పెట్టాలని మేము మేకను చూసాం, ఇంత ఉంది. దాన్ని తిరగమోసి కస కస పీక్కొస్తుంటే అది ఆడవడం మొదలుపెట్టింది. నా జాలిగుండు కదా, అందుకే దాని చెవి దగ్గరికి వెళ్ళి మేక మేక నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగాను. దానికి అది ఏడుస్తూ నేను మేకను కాదండి దూడని, నా పేరు లక్ష్మి అని చెప్పిందిరా. ఈ రోజుకి నీ కోట అయిపోయింది. వెళ్ళు. రాయ్, మొన్నే పేపర్లో చదివా, మనిషి మాంసం తింటే 6th సెన్స్ పనిచేస్తుందంట. ఇంకోసారి ప్రేమ పెళ్ళి తొక్క తోటకూర అన్నామనుకో, మీ ఇంట్లో నువ్వు ఎవరి మాంసం తింటావో ఆలోచించుకో పో.